పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. శరణమయ్యా, నీవే మాకు అభయమయ్యా, నీ పంచకాయాలే మాకు శరణమయ్యా అని పాట ద్వారా ఈరోజు శుక్రవారం దేవుని యొక్క తిరుపాదంలో మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. ఆరాధనా 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 నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములతో మన ఉద్దేశములను కూడా ప్రభువునికి అర్పించుకుందాం. మధ్యలో అంకిత్ కుమార్కి యూకేలో మంచి జాబ్ వచ్చినట్లుగా, మంచి వివాహ సంబంధం వచ్చినట్లుగా ఈ కారుణ్య జపమాల దేవుని ఆశీర్వాదముల కొరకై సమర్పిస్తూ ఉన్నారు. యేసురత్నం స్వరూప కుటుంబం చేయి పనులలో ప్రభు తోడే ఉండి నడిపించాలని, అందరికీ మంచి ఆరోగ్యం కొరకు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. ఫాదర్ సిరిల్ గారి ఆధ్యాత్మిక సంఘంలోని వారందరూ ఆయురారోగ్యంలో ఉండాలని, ఫాదర్ సిరిల్ ఆధ్వర్యంలో నడుస్తున్న ధ్యాన కేంద్రం రెట్రీట్ సెంటర్ మరెంతో ఉన్నతంగా వర్ధిల్లాలని, అలాగే తన కుమారుడు జోసఫ్ తన ఇంటర్మీడియట్ ఫస్ట్ సంవత్సరంలో ఉత్తమ మార్కులతో ఉత్తీర్ణుడు కావాలని, అలాగే తనకు మంచి ఆరోగ్యం కొరకు మరియు మరియకు సంపూర్ణ ఆరోగ్యం కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్న వారు మరియా. తమికా 2వ సంవత్సర పుట్టిన దినోత్సవం కొనియాడుతుండగా దేవునికి కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు మరియు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందమునకు మంచి ఆరోగ్యం అభిషేకం కోసం ఈ కారుణ్య జపమాల సమర్పిస్తున్న వారు జయరాజ్, టీనా, మాగిస్టెల్లా. తమికా చిన్న బిడ్డ, మీ కుటుంబం ఎంతగానో మా మినిస్ట్రీలో సహాయం చేసిన కుటుంబం. తమికాను దేవుడు ఏరాళంగా దీవించాలని, మీ కుటుంబాన్ని దీవించాలని చిన్న బిడ్డ తమికాకు హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. మే ద H1B and H4 visa process go smoothly. May the work permit to be approved without delays and may everyone in the family be blessed with good health, happiness and success. అలాగే నా పేరు దీప. గత 15 సంవత్సరాలుగా నేను బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేస్తున్నాను. నేను చేస్తున్న ప్రాజెక్టులో తీవ్రమైన ఒత్తిడికి ఎదుర్కొన్నాను. దానికి తోడు ప్రయాణంలో ఇబ్బందులు కూడా ఎక్కువ అయ్యాయి. ఈ బాధ భరించలేని ఇక నాకు సాధ్యం కాదని గ్రహించి విశ్వాసంతో ఆ ప్రాజెక్ట్ నుండి నన్ను విడుదల చేయమని ప్రార్థించాను. దేవుడు ఎంత నమ్మకస్తుడో, 2 రోజుల్లోనే దేవుని కృప వల్ల నాకు ఒక క్రొత్త ప్రాజెక్ట్ లభించింది. దానిలో నేను ఎంపిక చేయబడ్డాను. ఈ అద్భుతం కారుణ్య జపమాల ఆరాధనలో పాల్గొని ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతం. అందుకు కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారని సాక్షి రూపంలో సమర్పిస్తున్నారు. అలాగే ఫాదర్ ఇంటెన్షన్ ఫర్ ద డివైన్ వర్డ్ సెంటర్ ఫాదర్ అండ్ టీమ్ టు బి బ్లెస్డ్, ఫాదర్ BCR పి చిన్నపరెడ్డి family members and their work to be blessed, for the settlement of children, for the deliverance of addictions and bondages in everything, offered by Chinnapareddy and family. అలాగే గాదే రాజారెడ్డి మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆ బిడ్డకు ఆత్మశాంతిని దేవుడు దయచేయాలని, మరియు గాదే చిన్నమ్మ, కాసు అక్షిత, మేరీ, గాదే ఆరోగ్యరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కొరకు, మరియు ఆరోగ్యరెడ్డి, జోస్ఫిన్,
సుష్మిత, శ్రావ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా తలంచిన తలములు నెరవేరినట్లుగా కుటుంబంలోని వారి మంచి ఆరోగ్యం, బిడ్డలకు బంగారు భవిష్యత్తు కొరకు మరియు వాహనాలను దీవించాలని, ప్రతి ప్రయాణంలో దేవుడి తోడుగా ఉండినట్లుగా చేస్తున్న పనులలో ప్రభు తోడుగా ఉండినట్లుగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. పెంటారెడ్డి బాల రోహిత్ రెడ్డి మరియు శ్రీ అనువర్షిని కుటుంబమునకు దివ్య కారుణ్య మూర్తి చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. ఊడగండ్ల జోసఫ్, ప్రియాంక, శిశిక, గ్లోరీ, టోనీ, స్వర్ణలత వారి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు, మంచి ఆరోగ్యం, పిల్లల మంచిగా చదువుకోవాలని, ఆగిపోయిన ల్యాండ్ అమౌంట్ రావాలని మరియు ఊడగండ్ల అంతయ్య, శౌరమ్మల ఆత్మశాంతి కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఎన్ రవీందర్ గారికి వెన్నుముకల నుండి ఉన్న ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ వ్యాధి పూర్తిగా తగ్గిపోయి సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, అలాగే ఆయనకి మరియు ఆయన కుటుంబ సభ్యులందరికీ దేవుని సంరక్షణ, ఆశీర్వాదాలు, శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం ఎల్లప్పుడూ ఉండాలని, అలాగే ఐశ్వర్య మరియు నోయల్ తేజకి బంగారు భవిష్యత్తు కొరకు ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. ఒక కుటుంబము తలంపు ప్రకారము కుటుంబాన్ని, బిడ్డలను బట్టి పీడిస్తున్న దుష్ట ఆత్మల నుండి విడుదల కొరకు, బిడ్డలకు మంచి ఉద్యోగాలు రాకుండా, ఏ విషయంలో కలిసి రాకుండా చేస్తున్న దురాత్మల నుండి, అనారోగ్యం గురి చేస్తున్న దురాత్మల నుండి శాశ్వతమైన విడుదల కొరకు దేవుని దీవెనల ఆశీర్వాదములు ఈ కుటుంబంపై ఉండాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నారు. సందీప్ ఉద్యోగంలో చేరి 200 రోజులు అవుతున్న సందర్భంగా రాకపోకలయందు మరియు గడిచిన కాలమంతా కాచి కాపాడేందుకు కృతజ్ఞతగా రాబో కాలమంతా తెలివి, జ్ఞానము మరియు దైవశక్తితో నింపి ఉన్నత స్థాయికి చేరేలా ఆశీర్వదించి కేథలిక్ అమ్మాయితో వివాహం జరిపించమని, హెర్మన్ జోసెఫ్కి కిడ్నీ వ్యాధి నుండి స్వస్థత దయచేసి మంచి ఆరోగ్యం దయచేయాలని, సపర్యాల్లో చేస్తున్న విజయ కుమారికి ఆరోగ్యం, శక్తిని ప్రసాదించమని, కుటుంబ సభ్యులను ఆశీర్వదించి చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయమని మరియు ఫాదర్ సెర్లు గారికి వారి బృందమును ఆ దేవాది దేవుడు మరింతగా ఆశీర్వదించాలని ఈ కారుణ్య జపమాలను సమర్పిస్తున్నవారు సందీప్ కంచేలా. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా యేసు ప్రభు దివ్య హృదయమునకు అర్పిస్తూ భక్తితో ప్రభుని ప్రార్థించుకుందాం. ప్రభునకు అర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవ, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను.
పాతాళంను తిరిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అనేక మంది బైబిల్ గ్రంథంలో మనం చదివితే దేవుడే దిక్కు, దేవుడే శరణమని దేవుని పాదాల దగ్గరికి వచ్చారు. పాపి స్త్రీ, అలాగే గ్రుడ్డివారు, ఇక ఎంతో మంది. ఈరోజు మనము కూడా ఈ శుక్రవారం నాడు ఆ పరిశుద్ధ బంగారు పాదం దగ్గరికి వచ్చే అవకాశం, సిలువ మనకు శుక్రవారం గుర్తుకొచ్చే గొప్ప దినం. అలాగే దివ్య మందస్సం మన దగ్గర ఉన్నది. ఈ సమయంలో నీ పాదాలే మాకు శరణం, అభయం అని ఆయనకి స్తోత్రం చెల్లించి ఆయన గాయములకు ముద్దు పెట్టుకునే పాటను ఈరోజు, ఇది కూడా దేవుడు ఇచ్చిన వరప్రసాదం ద్వారా మనకు ఇవ్వబడిన ఒక పాట. భక్తితో మనం ప్రార్థించుటకై సిద్ధపడదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో యేసు జాలి వాణిని తాకి నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. కుష్ఠరోగి ఒకడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి నమస్కరించి శరణు కోరుకున్నాడు. మార్కు 1:40. A leper came to Jesus looking for sanctuary. He found his healing in Mark chapter 1 verse 40. మనం కూడా ఈ గుర్తులో, దేవా మేము కూడా నీ శరణు కోరుతున్నాం, మరి మీ ఉద్దేశం ఏమిటో, స్వస్థతనా, విడుదలనా, అద్భుతమా పాడుతున్నప్పుడే ఆ కుష్ఠరోగికి జరిగినది ఈ శుక్రవారం మీకు, ప్రపంచంలో ప్రతి మానవునికి జరగాలని ఆశతో పాడుదాం. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలి మాకు శరణమయ్యా. శరణమయ్యా, నీ పంచగాయాలి మాకు శరణమయ్యా. అభయమయ్యా అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలి అభయమయ్యా. అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలి అభయమయ్యా. గాయపడిన హస్తమా, గాయపడిన దైవమా స్తోత్రం. రక్తం కారిన దైవమా స్తోత్రం. గాయపడిన దైవమా స్తోత్రం. రక్తం కారిన దైవమా స్తోత్రం. కుడి చేతిలో ఉన్న గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. కుడి చేతిలో ఉన్న గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఆ స్వస్థపరచే కుడి చేతిని చాచుము దేవా. ఆ స్వస్థపరచే కుడి చేతిని చాచుము దేవా. స్వస్థపరచుమా పరమ వైద్యుడా. స్వస్థపరచుమా పరమ వైద్యుడా. స్వస్థపరచే హస్తమా స్తోత్రం. గాయపడిన హస్తమా స్తోత్రం. స్వస్థపరచే హస్తమా స్తోత్రం. గాయపడిన హస్తమా స్తోత్రం.
ఈరోజు ఈ కరుణ జపమాలలో యేసు ప్రభు పొందిన గాయాలన్నింటినీ కుడి చెయ్యి, ఎడమ చెయ్యి, అలాగే కుడి పాదము, ఎడమ పాదము, అలాగే ఆయన పక్కన పొడిచినప్పుడు వచ్చిన గాయములను ముద్దు పెట్టుకొని ఆరాధించే చిన్న ఆరాధన. మీకు కూడా ఆయన గాయముల నుండి ఏమి కావాలో దాన్ని పొందుకోవటానికి మొదటి గుర్తు భక్తితో ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుప్రభు హస్తం ఓదార్చే హస్తం, కనికరించే హృదయం. దాన్ని తలంచి రెండవ గుర్తులో ఆయన ఎడమ చేతిని మన మీద ఉంచి కారుతున్న రక్తాన్ని చూసి ఓదార్చుము దేవాన్ని ప్రార్థించుటకై ఒక చిన్న సంఘటన. లూకా 7:13-14. ఆ తల్లిని చూచి, అనగా భర్తను కోల్పోయి ఏకైక కొడుకును కోల్పోయి సమాధి చేయటానికి తన కొడుకు శవాన్ని తీసుకొని వెళుతున్నటువంటి ఆ సమయంలో కనికరించిన యేసు ప్రభుని, ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడెను, తాకెను. అప్పుడు యేసు, చిన్నవాడా లెమ్ము అనెను. వెంటనే ఆ మరణించినవాడు లేచి కూర్చుండెను. Luke 7:13-14. As I said in the beginning, we are concentrating on the wounds of Jesus and the blood that gushes out from those wounds. One side right hand, right and left hand, right leg and left feet, and also from his side. So now we are on the left hand of Jesus, asking him, as he moved with compassion, touched the body of that dead body of the young man and told mother, do not weep. The same Lord is talking to us now. ఆయన నిన్న నేడు ఎన్నడూ మారని దేవుడు. ఇప్పుడు తన చేతిని మీ మీద ఉంచుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. కళ్ళు మూసుకునే దర్శనం చూచి పాడుదాం. ఎడమ చేతిలో ఉన్న గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాను. ఎడమ చేతిలో ఉన్న గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఆ ఓదార్చే ఎడమ చేతిని నాపై ఉంచు. ఎడమ చేయి నాపై ఉంచు.
ఓదార్చుమా నాకు ధైర్యమివ్వుమా, ఓదార్చుమా మాకు ధైర్యమివ్వుమా, ఓదార్చే దైవమా స్తోత్రం, ధైర్యమిచ్చే దైవమా స్తోత్రం. ఓదార్చే దైవమా స్తోత్రం, ధైర్యమిచ్చే దైవమా స్తోత్రం. ప్రభువా, అనేక మంది ఈ కార్యక్రమంలో ఈ గొప్ప 3 గంటల ప్రార్థనలు పాల్గొనటానికి కారణం ఇది వారిని ఓదారుస్తుందని. ఈ దినం ఎంతమంది ఓదార్పు కోసం ఈ ప్రోగ్రాం చూస్తున్నారో, రేపు తర్వాత యూట్యూబ్లో చూడబోతున్నారో, వారికి మీకు ఓదార్పు కోసం ఈ 2వ గుర్తును భక్తితో కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి ఎందుకు ఫాదర్ ఈరోజు స్వరూపం కొత్తగా పెట్టారు అని అనుకునే వాళ్ళకి తర్వాత కూడా మరియ తల్లి గురించి చెప్తాను. ఇప్పుడు ఇంకొక సీక్రెట్. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు అనగా మరియ తల్లి యొక్క సంతతి, అలాగే సాతాను సంతతి, ఈ రెండిటికి మధ్యలో తీవ్రమైన వైరం ఉందని, యేసుప్రభుతో పాటు మరియ తల్లి కాళ్ళ క్రింద సైతాన్ని నలగొడతారని ఎప్పుడో ఆదికాండంలో 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ముందుగానే ఒక ప్లాన్ చేసి మరియ తల్లిని లోకానికి పంపించాడు. యు సీ, దర్ ఇస్ అ ఉమన్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 3 verse 15. She and her offspring will crush Satan under their feet is a beautiful, yes, the prophecy from God. So, అందుకే ఈరోజు 3వ గుర్తులో సాతానుని బంధించే పాదములు, ఆ పాదములను ముద్దు పెట్టుకొని ప్రార్థన చేయబోతున్నాం. అక్కడ నుంచి కూడా శీలలతో కొట్టినప్పుడు రక్తం ప్రవహించిన దృశ్యాన్ని చూసుకుంటూ భక్తితో మనం పాడబోతున్నాం. జెనసిస్ 3:15. Not only Jesus, but Mama Mary, a woman was mentioned, and both of them will crush Satan under their feet. And as a remembrance of that, we pray, సాతానుని బంధించే కుడి పాదాలను తలంచి ప్రార్థన చేయబోతున్నాం. ఇప్పుడు ఆ అధికారాన్ని దేవుడు మనకిస్తున్నాడు. రోమీయులకు రాసిన లేఖ 16:20లో త్వరలో సైతాన్ని మీ పాదముల క్రింద చితగొదకుండా మన ప్రభువు యేసుక్రీస్తు అనుగ్రహం మీకు తోడుగా ఉండునుగా కానీ పౌలు రాస్తున్నాడు. రోమన్స్ చాప్టర్ 16 verse 20. In a short time now the same authority is given to us. We can crush Satan under our feet, it is written. భక్తితో పాడదాం. ఈ పాట పాడినప్పుడు
దేవుని పాదాల క్రింద, మరియ తల్లి పాదాల క్రింద, ఇప్పుడు మన పాదాల క్రింద సైతాను నలుగగొట్టబడును. కుడి పాదమందలి గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాడు. కుడి పాదమందలి గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఆ పాదము క్రింద సాతానును నలగదొక్కుమా. ఆ పాదాల క్రింద సాతానును నలగద్రొక్కుమా. విడుదల నీవు మమ్ము విమోచించుము. విడుదల నీవు మమ్ము విమోచించుము. సాతానుని బంధించే యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రం. సాతాని బంధించే యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రం. సాతానుడు ఈ పాట ద్వారా మన కాళ్ళ క్రింద, దేవుని పాదాల క్రింద నలిగిపోయిన ఆ దృశ్యాన్ని చూసి ఇంకా ఏనాడు మీ దగ్గరికి రాకుండా భక్తితో, విశ్వాసంతో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప భాగ్యం ఈరోజు పంచగాయాలలో మనల్ని దాచుకోవయ్యా అని ఆ రోజులలో రాజశ్రీ అని సహోదరి రాసిన పాట నాకు గుర్తుకొస్తుంది. అలాగే చిన్నప్పుడు శీలలతో కొట్టబడిన నీ చేతుల్లో అని, పాదాలలో అని పాట కూడా గుర్తుకొచ్చింది. నేను కూడా ఒక పాట గాయముల గురించి రాయాలని అనిపించింది. అలా అనిపించినప్పుడు వెలువడిన ఒక ఊట ఈ పాట. అందువలన దీనికి దేవునికి స్తోత్రం చెల్లిసి ఈ పాట కూడా ప్రభుచితమైతే మనం చక్కగా ఒకరోజు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. భక్తితో ఇప్పుడు పంచగాయలలో దాచుకోవయ్యా అని సమర్పణ చేసుకుంటూ ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను.
హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును మేము నూతనంగా కడుతున్నటువంటి మేము నూతనంగా కడుతున్నటువంటి ఎరయరస్ రెట్రీట్ సెంటర్ ని ఇరయరస్ రిట్రీట్ సెంటర్ ని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్ట్ నమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫౌస్టీనా. Pray for us. ఇప్పుడు మనము మొదటిగా కుడి చేయి, రెండవదిగా ఎడమ చేయి, మూడవదిగా కుడి పాదముల దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఎడమ పాదం ముద్దు పెట్టుకొని ప్రార్థించే దర్శనం చూసుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం. కారుతున్న రక్తాన్ని చూస్తూ ఆ పాదము మోపి ఇంటికి రావయ్యా అని ఈరోజు మనం పిలువబోతున్నాం. రక్షించుమా మా ఇంటి వారిని, రక్షించుమా. చిన్న చిన్న పిల్లలను కూడా సైతాన్ని పట్టుకుంటున్నాడు ఈ రోజుల్లో. ఆ చిన్నారి పిల్లలను కూడా ప్రభునికి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే మనం ఇప్పుడు కొద్దిగా మన పదం మార్చేసాం. అర్పణ సమర్పణ పాటలు కూడా, అలాంటి పాటలు కూడా మనం పాడటానికి దేవుడు వరమనిచ్చాడు. ఈరోజు లూకా 19:9 ప్రకారం అందుకు యేసు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఏలయన ఇతడును అబ్రహాము కుమారుడే అని పలికి యేసు జక్కయ్య ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ పాట పాడుతున్నప్పుడు మీ ఇంటికి దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. లూక్ 19:9 జీసస్ ఎంటర్డ్ ఇంటు ద సిన్ఫుల్ హౌస్ ఆఫ్ జక్కయూస్. Why not you and me? Our family, our house belong to God. He comes walking towards us. So see that in a vision, God walking towards Zacchaeus' house and today in your house. పాడుదాం ఈ పాటను. ఎడమ పాదాలను ముద్దు పెట్టుకొని ఆ గాయాలను చూస్తూ ప్రార్థనతో పాడుదాం. ఎడమ పాదమందలి గాయమును కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఎడమ పాదమందలి గాయమును కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఆ పాదము మోపి ఇంటికి రావా దేవా, ఆ పాదము మోపి ఇంటికి రావా దేవా. రక్షించుమా మా ఇంటి వారిని, రక్షించుమా మా చిన్న బిడ్డలను, రక్షించుమా మా ఇంటి వారిని, రక్షించుమా మా చిన్న బిడ్డలను. మా ఇంటికి వచ్చే పాదమా స్తోత్రం, మమ్ము రక్షించే పాదమా స్తోత్రం. మా ఇంటికి వచ్చే పాదమా స్తోత్రం, మమ్ము రక్షించే పాదమా స్తోత్రం. యేసు ప్రభు మీ ఇంటికి వస్తున్నాడు, మీ ఇంటిలో అడుగు పెడుతున్నాడు. మీ ఇంటిలో ఇంతవరకు జరిగిన అద్భుత కార్యములు దేవుడు చేస్తున్నాడు. మీ ఇంటిలో పని చేసిన ప్రతి దుష్టుడు యేసు పాదాల క్రింద నలిగిపోతున్నాడు. యేసు బంగారు పాదములు మీ ఇంటికి వచ్చింది కావున మీ ఇల్లు దీవించబడినది. భక్తితో ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటికి రావయ్యా యేసయ్యా అని పిలుస్తున్న ప్రతి వారి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను మా ఇంటిలో ఎప్పుడయ్యా అద్భుతం జరుగుతుందని వేచి ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఇంటిలో ఉన్న బిడ్డలకు సంబంధం కుదరాలని ఎదురు చూస్తున్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో అప్పు సమస్యలతో అల్లాడిపోతున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంటిలో గొడవ పెట్టుకున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాటలు వినలేకపోతున్నారు మా పిల్లల్ని ఏడుస్తున్న తల్లిదండ్రుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు సొంత ఇల్లు లేదని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎప్పుడు చూసినా మా ఇంటిలో ఏదో శోధనని ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూపుకు చెందినటువంటి బిడ్డలు ఇంటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కష్టపడి ఇక్కడ ఎరైఆర్ఎస్ఎస్ రిట్రీట్ సెంటర్ తమిళనాడులో కడుతుండగా ఆ స్థలము మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫాదర్ మరియ తల్లిని ఎందుకు పెట్టారని లాస్ట్కి ఇంకొక సీక్రెట్ కూడా చెప్తారన్నారు కదా. మరియ తల్లిని చూడండి ఒకసారి, ఎలా తన కుమారుని కౌగిలించుకొని ఆమె భద్రంగా ఉంచుకుంటుందో అలాగే దేవుడు మిమ్మల్ని ఈ గుర్తులో కౌగలించుకొని హత్తుకొని ముద్దాడబోతుంది. ఆ దర్శనం ఎవరైతే చూడాలని కోరుకుంటున్నారో అది కనిపిస్తుంది, లేకపోతే ఇది ఒక పాటగా మారిపోతుంది. సో నాట్ ఇమాజినింగ్, యూ హావ్ టు బిలీవ్ ద లార్డ్ ఈస్ కమింగ్ అండ్ ఎంబ్రేసింగ్ యూ అండ్ గివింగ్ యూ దట్ హోలీ కిస్ అండ్ ఇట్ టెల్స్ యూ యూ ఆర్ అండర్ మై ఎంబ్రేస్. ఆ ఉద్దేశం కోసమే చివరి గుర్తులో చివరి ఆ గాయము, అదే సైనికుడు ఒకటి వచ్చి యేసుప్రభు పక్కన పళ్ళముతో పొడిచినప్పుడు బయటకు వచ్చిన యేసు రక్తం కారిన ఆ దేహంలో ఉన్న ఆ గాయములు, స్రవించింది రక్తము నీళ్ళు. ద బ్లడ్ అండ్ వాటర్ గష్డ్ అవుట్ అండ్ జీసస్ రిసీవ్డ్ దట్ wound at his side. జాన్ 19:34, యోహాను 19:34. ఇప్పుడు తెరవబడిన హృదయం లోపలికి మనం వెళ్ళబోతున్నాం. తెరవబడిన పరలోకం లోపలికి వెళ్ళబోతున్నాం. మూయబడిన మన పాపములన్నీ మూసింది పరలోకాన్ని తెరచాడు యేసు పొడవబడిన హృదయంతో. అది తెరవబడియే ఉన్నది, అది రక్తం కారుతూ ఉన్నది. అందుకే ఆయన ప్రేమ గతించిపోదు, ఆయన కరుణ సమసిపోదు. ఈ గాయములను కూడా ముద్దు పెట్టుకొని చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో అమ్మ మరియ తల్లి ఉంది అటు, ఇటు యేసయ్య ఉన్నాడు. కల్వరి నుంచి యేసు నడుచుకుంటూ యేసు రక్తము మీ ఇంటిలో ప్రవహిస్తూ కడుగుతున్న దృశ్యాన్ని చూసి మీకు ఏమి కావాలన్నా అడిగే టైం, ఈ టైంలో ఇస్తాడని వాగ్దానం చేసిన టైమే 3 గంటల ప్రార్థన. దయగల తండ్రి, అర్పిస్తున్నాం, సమర్పిస్తున్నామని మేము పదాలు మార్చాం. కారణం, అర్పించినప్పుడు అంతా దైవత్వముగా మారుతుంది ప్రభువా. అలాంటి కార్యములు జరిగి ఈ నూతన యూట్యూబ్ తమిళంలోను తెలుగులోను ఆ ఉన్నతమైన స్థాయిలో ప్రజలను నడిపించే యూట్యూబ్గా మారునుగాక. భక్తితో పాడి చివరి దివ్య సప్రసాద ఆశీర్వాదం కోసం మనము ప్రార్థిస్తాం. పొడువబడిన నీ హృదయ గాయాలను పొంగి పొరలి రక్త నదిని చూస్తున్నాము. పొడువబడిన నీ హృదయ గాయాలను
పొంగి పొరలినట్టనదిని చూస్తున్నాము. ఆ గాయపడిన హృదయముతో రావా దేవా, ఆ గాయపడిన హృదయముతో రావా దేవా. కౌగలించుము నన్ను హత్తుకొనుము, కౌగలించుము నన్ను హత్తుకొనుము. కౌగలించు హృదయమా స్తోత్రం, మమ్ము హత్తుకొని దైవమా స్తోత్రం. కౌగిలించు హృదయమా స్తోత్రం, మమ్ము హత్తుకున్న దైవమా స్తోత్రం. నీవే మాకు శరణము, నీవే మాకు అభయము, పంచగాయాలలో మమ్ము దాచుకోవయ్యా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కుంటి నడుస్తున్న ఒక వ్యక్తికి అద్భుతం జరగబోతుంది. ఆమేన్. అలాగే కుంటి నడవలేక అంటే ఆర్థికంగా ఎదగలేక బాధపడుతున్న 3 కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ వారం లోపల మీకు దేవుడు అద్భుతం చేస్తాడు. సాక్ష్యం చెప్పండి. భక్తితో దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉందాం. కెమెరామ్యాన్ నాకు మధ్యలో 1896 చెప్పినట్టున్నాను. 1897వ ప్రోగ్రామ్ ఇది. 1897 we have reached today. దైవ సన్నిధిలో దివ్య మందస్సం మన మధ్యలో ఉండి అమ్మ మరియ తల్లి మన వైపే బిడ్డను యేసుప్రభుని ఎత్తుకొని దీవించమ నాన్న, వీరికి ఏ కొరత లేకుండా దీవించమని ప్రార్థిస్తున్న ఈ దృశ్యాన్ని చూస్తూ భక్తితో మోకరించి దేవుని ఆశీర్వాదం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ పంచకాయాలలో మమ్ము దాచుకోమని శరణం అభయం కోరిన మనలందరినీ ఆశీర్వదించి సాక్ష్యం చెప్పేటటువంటి గొప్ప భాగ్యమును దయచేయునుగాక. May the Lord, as you look for His sanctuary, bless you along with Mama Mary. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Sharanamaya. నీ పంచగాయాలే మాకు
పరిశుద్ధ గాయాలి అభయమయ్యా. దేవుని ఆశీర్వాదంతో ఆయన పంచకాయలు భద్రంగా జీవించండి. గాడ్ బ్లెస్ యు.